అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ ఉపశమనం లభించిందా? ట్రంప్ వెనక్కి తగ్గారా? కోర్టు ఆదేశించకపోతే రద్దయిన విద్యార్థి వీసాలను పునరుద్ధరించేవారా? ట్రంప్ సర్కార్ ఎందుకు ఈ మధ్య యూటర్న్లు తీసుకుంటోంది? అసలు ట్రంప్ను చైనా, రష్యా లాంటి దేశాలు లెక్క చేయడం లేదా? ప్రపంచాన్ని శాసించాలనుకున్నారు. అది సాధ్యం కాదని తెలిసిపోయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ల మీద యూటర్న్లు కొడుతున్నారు. సుంకాల విషయంలోనే కాదు, వలసదారుల్ని, విద్యార్థుల్ని వెనక్కి పంపించేస్తానన్న ఆయన అవి సాధ్యం కాదని తెలుసుకున్నారు. మొదట్లో మిలిటరీ ఫ్లైట్స్ లో తరలించిన ఆయన ఇప్పుడు వెనక్కి తగ్గారు. వలసదారుల ఫ్లైట్స్ అమెరికా నుంచి ఎగరడం లేదు. దీంతో మీరే వెళ్లిపోండంటూ కొన్నాళ్లు హడావిడి చేసిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. అమెరికాలో ధరలు పెరగడంతో ఆ సెగ గట్టిగా ట్రంప్ కు తగిలింది. దీంతో అమెరికా పొలాల్లో పనిచేసేందుకు తక్కువ కూలీకి పనిచేసేవారు కావాలంటున్నారు. అదేమంటే రైతులే కూలీల్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. We're going to let them stay in for a while and work with the farmers and then come back and go through a process, a legal process. But we have to take care of our farmers and hotels and various places where they need the people. And we're going to be working with you very carefully on that. So a farmer will come in with a letter concerning certain people saying they're great, they're working hard. We're going to slow it down a little bit for them. And then we're going to ultimately bring them back. They'll go out, they're going to come back as legal workers. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన, శాంతియుత ఆందోళనలో పాల్గొన్న ఈ మధ్య కాలంలో విద్యార్థుల వీసాల్ని అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. వారంతా న్యాయస్థానాలకు వెళ్లడంతో ట్రంప్ ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. దీంతో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వచ్చిన విద్యార్థులందరికీ భారీ ఊరట లభించింది. ఫారెన్ స్టూడెంట్లకు వీసాలు చట్టబద్ధ హోదాను రద్దు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం నుంచి తాజాగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1200 మంది స్టూడెంట్స్ లీగల్ స్టేటస్ ని పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now, then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H1 program. నిజానికి 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు, చట్టబద్ధ హోదాలను అధికారులు రద్దు చేయడంతో వీరిలో చాలా మంది అమెరికాను వీడారు. కొంతమంది అమెరికాలోనే రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వారంతా ఇప్పుడు బయటకొచ్చారు, మళ్లీ క్లాసుల బాట పడ్డారు. మొత్తానికి వలసదారుల విషయంలో బాగా స్లో అయ్యారు డొనాల్డ్ ట్రంప్. సుంకాలతో చైనాను చెండాడుతానంటూ బీరాలు పోయిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాలు గణనీయంగా తగ్గుతాయని, అయితే సున్నా మాత్రం కాబోవన్నారు. అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా సుంకాలు విధించడంతో ఆ దేశ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 145% చేరుకున్నాయి. చైనా చర్చలకొస్తే సుంకాల్ని 50% పరిమితం చేస్తానన్న సంకేతాలిచ్చారు ట్రంప్. అయితే చైనా మాత్రం అగ్రరాజ్యాన్ని ఖాతరు చేయడం లేదు. సుంకాల్ని యథాతథ స్థితికి తెచ్చే వరకు అమెరికాతో చర్చించే అవకాశమే లేదని కొట్టిపారేసింది చైనా. తాను సుంకాలు పెంచితే అన్ని దేశాలు కాళ్లబేరానికి వస్తాయని ట్రంప్ భావించినా అదేమీ జరగలేదు. ప్రతిగా ఆ దేశాలు సైతం అమెరికాపై సుంకాలు పెంచాయి. ట్రంప్ మెట్టుమెట్టుగా దిగుతా ఆఖరికి ఒక చైనాతో కూడా పోరాడలేని స్థితి. చైనాయే శక్తివంతంగా కనపడుతుంది, చైనాదే పైచేయనట్టుగా కనపడుతుంది. చర్చలకు దిగి వస్తుంది చైనా అని ట్రంప్ వేసిన అంచనాలు విఫలమయ్యి ఈ రోజు ట్రంప్ ఒక రకమైనటువంటి నిరాశలో పడిపోతున్నటువంటి పరిస్థితి, అబద్ధాలకు దిగుతున్నాడా అనే పరిస్థితి. ఉదాహరణకి మొదట గంభీరంగా బిగినైనటువంటి చైనా అమెరికా టారిఫ్ల యుద్ధం
అమెరికా టారిఫ్లు విధించడంతో ప్రపంచంలో అనేక దేశాల మీద ఒక్కో దేశంలో ఒక్కో విధంగా, ఒక్కో దేశం మీద ఒక్కో విధంగా టారిఫ్లు విధించడంతో ఈ వాణిజ్య యుద్ధం మొదలైంది. అది చైనా విషయంలో అనేక మలుపులు, ఎందుకంటే చైనా డి అంటే డి అన్నట్లుగా అమెరికాతో వ్యవహరించడంతో చైనా మీద రిపీటెడ్గా టారిఫ్లు పెంచుకుంటా 2-3 దఫాలుగా టారిఫ్లు శాతాన్ని పెంచుకుంటా పోయాడు ట్రంప్. అదే క్రమంలో చైనా కూడా అమెరికా మీద టారిఫ్లు కౌంటర్గా పెంచుతా పోయింది. ట్రంప్ మాటను ఇప్పుడు ప్రపంచ దేశాలేవి లెక్క చేయడం లేదు. సొంత దేశంలో ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కు వ్యతిరేకంగా కోర్టులకు ఎక్కుతున్నారు. కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలైతే ట్రంప్ మాట వినడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ ది ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాటికన్ సిటీ వెళ్లిన ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అక్కడే భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఏం చర్చించారో ప్రకటించలేకపోయింది వైట్ హౌస్. పుతిన్ జెలెన్స్కీ మధ్య ఒప్పందం కుదురుతుందని మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలపై అమెరికా ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేకపోతోంది. ట్రంప్ ఎంతగా బలహీనపడితే అమెరికన్లకు అంత మేలు జరుగుతుందంటున్నారు విశ్లేషకులు.